హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలి, మీ అందరితో పాటుగా మేము కూడా బాగుండాలి. ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్ల కూర వండుకుందాం. ఎప్పుడు ఒకలా కాకుండా ఈరోజు కొంచెము డిఫరెంట్గా వండుకుందాము. నేను ఒక 30 రకాలు వండుతా కోడిగుడ్ల కూర అన్న. ఈరోజు కూడా ఒక రకమైన కోడిగుడ్ల కూర వండుదాము. ఈ ఒక్క రకమైన కోడిగుడ్ల కూర ఎట్లా పడితే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు ఏమేమి వేసి వండాలి, ఎట్లా వండాలి అన్నది చూద్దాము. ఎట్లా పడితే టేస్ట్గా ఉంటుంది అన్నది కూడా చూద్దాము. నేనైతే 2 కోడిగుడ్లు తీసుకున్నా. ఉల్లికాడలతో అయితే వండుదామని వండుతున్నా. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేద్దాము. ఎప్పుడు ఏమి వేసి వండాలి అన్నది కూడా చూద్దాం. ఇప్పుడు ఎట్లా పడితే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాము. చూసినాక నేను వండినాక మీరు కూడా వండుకోండి. మన ఛానల్కి అయితే వెళ్ళి చూసి వండుకోండి. నేను ఎట్లా వండుతానన్నది చూడండి. మీరు కూడా వండుకోండి. వండుకొని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. మీరు కూడా వండుకున్నాక టేస్ట్ ఎట్లుందన్నది చెప్పాలి. ఎప్పుడెప్పుడు ఏమేసి వండుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది ఇప్పుడు చూద్దాము. ఈరోజు కోడిగుడ్ల కూర వండుదాం. 2 కోడిగుడ్లు ఇట్లా ఉడికించుకొని ముక్కలు చేసుకోవాలి. ఉల్లికాడలు, పచ్చిమిర్చి, మెంతి కూర, కొత్తిమీర. ఈ ఉల్లికాడలను కడిగేసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒకవేళ ఇవి లావుగుంటే మధ్యలో ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవాలి. అన్నిట్లా కట్ చేసుకొని ఇవి ఇప్పుడు పక్కకు తీసుకుందాము. నూనె పోసుకుందాము. సరిపోద్ది నేను వండే కూరకు. 2 కోడిగుడ్లు, కొన్ని ఉల్లికాడలు, 4 పచ్చిమిర్చి. అన్నీ కొన్ని కాబట్టి సరిపోద్ది ఈ నూనె. జీలకర్ర, ఆవాలు కొంచెం ఇవి వేగంగానే ఉల్లికాడలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చితో వండుతాయి కూర అయితే పచ్చిమిర్చితో. ఎందుకంటే ఎండుకారం వేయ కాబట్టి మిర్చి కొంచెం ఎక్కువనే వేసిన, 4-5 వేసిన సరిపోద్ది నేను వండే కూరకు. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాక కలుపుకోవాలి. కొంచెం నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. ఇందులో మంచుకుంటుంది. ఎప్పుడు ఒకలా కాకుండా కోడిగుడ్ల కూర ఇట్లా కూడా వండుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా వండుకుంటే. అప్పటిదప్పుడు 5 నిమిషాలలో వండుకోవచ్చు. ఏం కూర లేనప్పుడు తొందరగా. పచ్చి శనగపప్పు వేసుకున్నాక కలుపుకున్నాక మెంతి కూర వేసుకోవాలి.
మెంతి కూర కూడా మంచిగా తాలింపులా వేగాలి, లేకుంటే సేదొస్తుంది. కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ సగం బాడ వేగినాక వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వేసుకుంటే ఇది అడుగు అంటుకుంటుంది ఈ గిన్నెకు, ఈ కడాయికి. అంతా కూడా మంచిగా ఇదంతా కూడా మంచిగా దగ్గరికి రావాలి, మంచిగా గోలాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దగ్గరికి రావాలి మంచిగా. ఇంకా కొద్దిసేపు కూడా ఇది మంచిగా గోలాలి. ఇట్లా దగ్గరికి వచ్చినాక ఈ శనగపప్పు కూడా పచ్చిది కాబట్టి తాలింపులా ఇట్లా మంచిగా వేగాలి. అంతా కూడా ఇట్లా దగ్గరికి రావాలి, ఇట్లా దగ్గరికి రావాలి. చూసారు కదా, ఇట్లా వచ్చినాక మనము కడుగు చేసుకున్న కోడిగుడ్డు ముక్కలు ఉన్నాయి కదా, ఇవి ఫస్ట్ అయితే వైట్ వేసుకోవాలి. వైట్ వేసుకొని కలుపుకోవాలి. మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఈ గుడ్లు నేను కొంచెం ఇప్పటి మందం చేస్తున్నా, ఇంట్లో కూడా అయిపోయినాయి. 2 ఉండంగా ఈ 2 కూడా ఇప్పుడు చేద్దామని చేస్తున్నా. మీరు ఎక్కువ చేసుకుంటే చేసుకోవచ్చు. నేను కూడా ఉంటే ఇంకొకటి వేస్తే కానీ లేవు, అయినా సరిపోద్ది. ఇప్పటి మందమే చేస్తున్నా. ఇట్లా ఉడికినాక ఈ కోడిగుడ్లు కూడా, ఈ ముక్కలు కూడా కోడిగుడ్ల పీసులు ఇవి ఇట్లా ఫ్రై అయినాక మనం ఇప్పుడు ఎల్లో ఉన్నాయి కదా, ఎల్లో కూడా ఇందులోనే వేసుకోవాలి. ఎక్కువ కలపద్దు ఇది, ఎందుకంటే అంత చిదలు అయితే నీసు స్మెల్ వస్తుంది. అందుకే కొంచెం మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. కొంచెము వేంపిన ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇట్లా చేసుకుంటేనైతే చాలా టేస్ట్ ఉంటుంది. టేస్ట్గానే కాదు, కమ్మగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనము ఎటన్నా పోయొచ్చినా తొందరగా ఏదన్నా కూరగాయలు కట్ చేయాలంటే లేట్ అయింది కదా, అట్లాంటప్పుడు ఇట్లా చేసుకోండి. చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది, ఎగ్గు తిన్నట్టు ఉంటుంది, తొందరగా అయిపోద్ది. చూసారు కదా, ఇట్లయితే చేసుకుంటే 5 నిమిషాలలో చేసుకోవచ్చు. కొద్దిసేపు ఉడకనిద్దాం. చూసారు కదా, ఇట్లా ఉడికితే సరిపోద్ది. టేస్ట్ అంటే టేస్టే, అదిరిపోద్ది, కమ్మగా కూడా ఉంటుంది. ఇంతవరకు అయితే మీరు ఇట్లా చెయ్యని వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా చేసుకుంటే కొంచెం వేసుకుంటే సరిపోద్ది. అన్నం అంతా తినచ్చు, సరిపోను, అంత టేస్ట్గా ఉంటుంది. హాయ్ అండి,
అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలి, మీ అందరితో పాటుగా మేము కూడా బాగుండాలి. ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్ల కూర వండుకుందాం. ఎప్పుడు ఒకలాగా కాకుండా ఈరోజు కొంచెము డిఫరెంట్గా వండుకుందాము. నేను ఒక 30 రకాలు వండుతా కోడిగుడ్ల కూర అన్న. ఈరోజు కూడా ఒక రకమైన కోడిగుడ్ల కూర వండుదాము. ఈ ఒక్క రకమైన కోడిగుడ్ల కూర ఎట్లా పడితే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు ఏమేమి వేసి వండాలి, ఎట్లా వండాలి అన్నది చూద్దాము. ఎట్లా పడితే టేస్ట్గా ఉంటుంది అన్నది కూడా చూద్దాము. నేనైతే 2 కోడిగుడ్లు తీసుకున్నా. ఉల్లికాడలతో అయితే వండుదామని వండుతున్నా. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేద్దాము. ఎప్పుడు ఏమి వేసి వండాలి అన్నది కూడా చూద్దాం. ఇప్పుడు ఎట్లా పడితే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాము. చూసినాక నేను వండినాక మీరు కూడా వండుకోండి. మన ఛానల్కి అయితే వెళ్ళి చూసి వండుకోండి. నేను ఎట్లా వండుతానన్నది చూడండి. మీరు కూడా వండుకొని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. మీరు కూడా వండుకున్నాక టేస్ట్ ఎట్లుందన్నది చెప్పాలి. ఎప్పుడెప్పుడు ఏమేసి వండుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది ఇప్పుడు చూద్దాము.